మనం ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామం అనే విలేజ్లో ఉన్నాము. ఈ విలేజ్ అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉండడంతో ఈ గ్రామంలో ఎటువంటి బోర్లు లేకపోవడంతో ఈ గ్రామస్తులందరూ అడవిలో ఉన్నటువంటి ఒక ఊటగుంటను ఎంచుకొని నీరు తాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం మార్స్ అనే ఊటగుంట వద్ద ఉన్నాం. ఈ జలాలు ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా ఈ గ్రామస్తులకి తెలియదు. గత 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. వీటినే త్రాగుతున్నారు. అన్ని కాలకృత్యాలకు కూడా వీటినే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ అడవి ప్రాంతంలో ఉన్న రాళ్ల మధ్య నుండి చిన్న చిన్న దారాలుగా వస్తూ వీరికి త్రాగునీరుగా ఉపయోగపడుతుంది. ఊటగుంటకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ప్రస్తుతం మనం ఈ ఊటగుంట వద్ద ఉన్నాము. ఈ ఊటగుంటలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది వీరినే అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. చెప్పండి రవి, నీరు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో మాకు కూడా తెలియదు సార్. ఇది అప్పటి నుంచి మేము ఇక్కడ ఈ ఊరు కొత్తగా కట్టినప్పటి నుంచి వస్తున్నాం. ఇక్కడి నుంచి వస్తుంది సార్. ఇది రాయచంద్ర నుంచి. అదే నీరు మేము వాడుతున్నాం. దీనిపైన ఎక్కడన్నా వాగులు వంకలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? పైకి అయితే ఏం లేదు సార్. ఈ అవతల పెద్ద గుట్ట ఉంది. ఆ గుట్ట అవతలకు ఉన్నాయి సార్ కొండలు, కాలువలు, పెద్ద వాగులు అలాంటివి ఉన్నాయి సార్. అంతే తప్ప నీరు వచ్చే ప్రదేశాలు ఇక్కడ ఏమీ లేవు. దగ్గరలో ఏం లేదు సార్. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 8 కుటుంబాలు సార్. ఎంతమంది జనాలు ఉంటారు? 40 మందికి పైగా ఉన్నారు సార్. అన్నిటికీ ఈ నీరునే వాడతారా? ఇదే నీరు. బయటకి కాలకృత్యాలు కానీ, స్నానానికి కానీ, తాగడానికి కానీ, అంటలు తోముకునే కానీ అన్నిటికీ ఇదే సార్. ఈ నీళ్ళు తాగడం వల్ల ఎటువంటి జబ్బులు రావడం లేదా? ఏం ప్రాబ్లం లేదు సార్. మాకు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నీరు తాగుతున్నారు? ఇక్కడ వచ్చి 24 సంవత్సరాలు సార్. ఈ గ్రామంలో మొత్తం 8 కుటుంబాలు జీవనం సాగిస్తుండగా 40 మందికి పైగా ప్రజలు ఉన్నారు. వీళ్ళు నిత్యావసరాలు తీర్చుకోవడానికి త్రాగునీరు, ఇంటికి అవసరమైన నీరు కూడా గ్రామంలో ఎటువంటి బోర్లు లేకపోవడంతో సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోనే ఉన్న ఊటగుంట దగ్గరికి వచ్చి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడంతో పాటు త్రాగునీరు కూడా వినియోగిస్తుంటారు.